హాయ్ ఫ్రెండ్స్, యుద్ధం చేయడానికి కుంగ్ఫు అనేది అద్భుతమైన టెక్నిక్ అని చెప్పాలి. ఇలాంటి టెక్నిక్ ని పూర్తిగా నేర్చుకున్న వారిని షావోలిన్ మాంక్ అంటారు. అయితే ఈ షావోలిన్ మాంక్ కి ఎంత స్ట్రెంగ్త్ ఉంటుంది అంటే ఈ ప్రపంచంలోనే అత్యంత బలమైన వ్యక్తి షావోలిన్ మాంక్ యొక్క ప్రైవేట్ పార్ట్ మీద ఎంత గట్టిగా తనినా కూడా ఆ మాంక్ కి ఏమీ కాదు. ఒక షావోలిన్ మాంక్ కొన్ని వందల మందికి సమానమవుతాడు. ఈ ప్రపంచంలో మోస్ట్ స్ట్రాంగెస్ట్ పర్సన్ కి కూడా ఈ షావోలిన్ మాంక్ ని ఓడించడం ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. ఈ షావోలిన్ మాంక్ యొక్క శరీరం చూడ్డానికి సాధారణ మనిషి శరీరంలానే ఉండొచ్చు, కానీ ఆ శరీరం ఒక బండరాయితో సమానమవుతుంది. సో ఈ వీడియోలో మేము ఈ ప్రపంచంలో యుద్ధానికి సంబంధించిన కొన్ని అద్భుతమైన టెక్నిక్స్ గురించి చెప్పబోతున్నాం. కేవలం భారతదేశం వల్లే ఈ ప్రపంచంలో కుంగ్ఫు లాంటి మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్ విస్తరించాయి. కానీ బాధాకరమైన విషయం ఏంటి అంటే మన ఇండియన్స్ కుంగ్ఫు లాంటి టెక్నిక్స్ చైనా లేదా జపాన్లో పుట్టింది అనుకుంటున్నారు. అలాగే షావోలిన్ మాంక్ ఎలాంటి కఠినమైన ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ప్రపంచంలో నెంబర్ 1 యోధుడిగా మారతాడు అనే విషయం గురించి కూడా తెలుసుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ముందుగా కరాటే గానీ కుంగ్ఫు గానీ లేదా ఇంకేదైనా మార్షల్ ఆర్ట్ టెక్నిక్ యొక్క పునాది ఎక్కడ పుట్టింది? ఇండియాలో కొందరు గొప్ప యోధుల గురించి అస్సలు పట్టించుకోలేదు. అలాంటి గొప్ప యోధుల్లో ఒకడే బోధిధర్ముడు. బోధిధర్ముడి వల్లే ఈ ప్రపంచానికి కుంగ్ఫు మరియు ఇంకా ఎన్నో మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్ గురించి తెలిసిందే. అలాగే ఆయన ఎందరో షావోలిన్ మాంక్స్ ని తయారు చేశాడు. అందువల్ల బోధిధర్ముడికి ఈ ప్రపంచంలో ఎంతో మంచి పేరుంది. కానీ బాధపడాల్సిన విషయం ఏంటి అంటే మన ఇండియాలో చాలా మంది బోధిధర్మ అనే పేరు కూడా విని ఉండరు. చైనా, జపాన్లో మాత్రం ఇప్పటికీ కూడా బోధిధర్మ విగ్రహానికి పూజలు చేస్తూ ఉంటారు. ఈరోజు చైనాలో ఉన్న షావోలిన్ టెంపుల్స్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి చాలా మంచి ప్లేస్ అని అందరు నమ్ముతారు. అందువల్ల ఇక్కడికి ప్రపంచ నలుమూలల నుంచి ప్రజలు వస్తూ ఉంటారు. అయితే ఈ కాలంలో చాలా మంది మార్షల్ ఆర్ట్స్ అనేవి చైనా లేదా జపాన్లో పుట్టి ఉంటాయి అనుకుంటారు. కానీ కాదు, ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ కి జన్మనిచ్చింది బోధిధర్ముడు కాబట్టి. బోధిధర్మ మొదటి నుంచి సాధువు కాదు, ఎందుకంటే బోధిధర్మ ఒక రాజకుమారుడు. ఇతను దక్షిణ భారతదేశంలోని పల్లవ రాజవంశీయులకు సంబంధించిన వాడు. అతని తండ్రి కాంచీపురానికి రాజుగా ఉండేవాడు. అలాగే చిన్నప్పటి నుంచి బోధిధర్ముడు చాలా సంపన్నుడని చెప్పాలి. ఆయనకి ఏ విషయంలో అయినా తక్కువ చేసేవారు కాదు. ఆయన తలుచుకుంటే ఎలాంటి చింత లేకుండా తన జీవితం మొత్తాన్ని చాలా సంతోషంగా గడిపి ఉండవచ్చు. కానీ ఆయన ఆ విధంగా చేయలేదు. బోధిధర్మ ఒక సాధువు జీవితం గడుపుతూ ఆధ్యాత్మిక శక్తిని పొందాలి అనుకునేవాడు. అందుకే చిన్న వయసులోనే ఆయన సాధువుగా మారడానికి నిర్ణయం తీసుకున్నాడు. అలా బోధిధర్మ కేవలం 22 సంవత్సరాల్లోనే ఆయుర్వేదం, సమ్మోహనం, మార్షల్ ఆర్ట్స్ మరియు పంచభూతాల్ని అదుపు చేసే విద్యను నేర్చుకున్నాడు. అలాగే దివ్య దృష్టిని కూడా సంపాదించాడు. అలా అన్ని విద్యలు నేర్చుకున్న తర్వాత సత్యాన్ని, ధర్మాన్ని ప్రచారం చేసేందుకు బోధిధర్మ గురువు అతన్ని చైనా దేశానికి పంపించాడు. ఎన్నో సంవత్సరాలు ఎంతో కఠినమైన ప్రయాణం చేసిన తర్వాత బోధిధర్మ చైనాలో నాంజింగ్ అనే గ్రామాన్ని చేరుకున్నాడు. అయితే జ్యోతిష్యుడి ద్వారా ఆ గ్రామానికి పెద్ద ప్రమాదం రాబోతోంది అని అక్కడి ప్రజలకు తెలిసింది. అదే సమయంలో బోధిధర్మ ఆ గ్రామానికి రావటం వల్ల అక్కడి ప్రజలు బోధిధర్మే వాళ్లకు వచ్చే ప్రమాదం అయి ఉంటుంది అని నమ్మటం మొదలుపెట్టారు. అందువల్ల బోధిధర్మని గ్రామ ప్రజలు వాళ్లతో కలిసి జీవించడానికి ఒప్పుకోలేదు. అలా ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత ఆ గ్రామానికి భయంకరమైన వ్యాధి వ్యాపించింది. ఆ వ్యాధి వల్ల చాలా మంది చనిపోవటం మొదలుపెట్టారు. దాంతో గ్రామంలో ప్రజలందరూ భయానికి గురై ఎవరికైతే వ్యాధి సోకిందో వాళ్లని గ్రామం నుంచి బయటకి వెలేసేవారు. అప్పుడు బోధిధర్మకి ఆయుర్వేదంలో మంచి పట్టు ఉండటం వల్ల గ్రామం నుంచి వెలేసిన వారందరికీ సాయం చేశాడు. అలా ఎప్పుడైతే బోధిధర్మ ప్రమాదం కాదు అని గ్రామ ప్రజలందరికీ తెలిసిన వెంటనే అతని కాళ్ల మీద పడి ఈ వ్యాధి నుంచి విముక్తి కలిగించమని శరణు వేడుకున్నారు. అప్పుడు బోధిధర్మ ఆ గ్రామంలో ఉన్న కొందరు తెలివైన వ్యక్తులకి ఆయుర్వేదం మందు తయారు చేసే విధానం నేర్పించి ఆ మందును రోగికి ఎలా అప్లై చేయాలో చెప్పాడు. దాంతో వ్యాధి వచ్చిన వాళ్ళందరూ కూడా వ్యాధి నుంచి విముక్తి పొందారు. అలా ఈ ప్రమాదం నుంచి ఉపశమనం పొందగానే ఇంకో సంకటం వచ్చింది. అదేంటంటే కొందరు రౌడీలు ఆ గ్రామానికి వచ్చి దొరికిన వాళ్ళని చంపుతూ ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ప్రజలందరూ బోధిధర్మ కేవలం ఒక సాధువు మాత్రమే అనుకున్నారు. కానీ అతనిలో ఉన్న ఎన్నో కళల గురించి ఎవరికి కూడా తెలియదు. ఆ సమయంలో బోధిధర్మ శత్రువులందర్నీ ఎలాంటి ఆయుధం ఉపయోగించకుండా ఓడించి వాళ్లని అక్కడి నుంచి పారిపోయేలా చేశాడు. ఆ గ్రామ ప్రజలు బోధిధర్మ యొక్క ఒంటరి పోరాటం చూసి ఆశ్చర్యపోయారు. వాళ్ళు అంతవరకు కూడా అలాంటి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ ని చూడలేదు. దాంతో బోధిధర్మ మీద అక్కడి ప్రజలకు అభిమానం పెరిగిపోయింది.
ఆ తర్వాత ఆ గ్రామ ప్రజలు బౌద్ధధర్మ ద్వారా ఆ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ తెలుసుకొని చైనా మరియు జపాన్లో విస్తరింపజేశారు. అయితే ఇక్కడ మీ అందరికీ ఒక ప్రశ్న వచ్చే ఉంటుంది. అదేంటంటే అసలు షావోలిన్ మాంక్ యొక్క ట్రైనింగ్ ఎలా జరుగుతుంది? ఈ షావోలిన్ మాంక్ ఈ ప్రపంచంలోనే అత్యంత బలమైన వ్యక్తిగా ఎలా మారుతాడు? ఈ షావోలిన్ మాంక్ ట్రైనింగ్ 3 నుంచి 4 సంవత్సరాల వయసు గల పిల్లల నుంచే మొదలవుతుంది. అంత చిన్న ఏజ్లో వాళ్ళకి దుఃఖం, బాధ, కష్టాన్ని సహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ పిల్లలు పెద్ద అయిన తర్వాత ఎలాంటి కష్టాలనైనా సింపుల్గా ఎదుర్కోవడానికి ఇంత కఠినమైన ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్లో భాగంగా ఈ పిల్లల శరీరాన్ని పూర్తిగా వంచడం జరుగుతుంది. ఎలా అంటే కాళ్ళని తల వరకు తీసుకురావటం, అలాగే ఒక చెట్టు చుట్టూ పాములాగా చుట్టి ఉండటం, అలాగే 2 కాళ్ళని కూడా వెనక్కి మడిచి చెట్టుకు వేలాడదీయటం. ఈ పొజిషన్లో ఎంత నొప్పి కలుగుతుందో ఒకసారి మీరే ఇమాజిన్ చేయండి. అయితే ఆ పొజిషన్లో పిల్లలకి ఎంత నొప్పి కలిగినా కూడా కొన్ని నిమిషాల వరకు వేలాడతీయడం జరుగుతుంది. షావోలిన్ మాంక్ తన బాడీలో ఉన్న ప్రతి అవయవాన్ని కూడా స్ట్రాంగ్ చేసుకుంటాడు. ఈ విషయంలో తన ప్రైవేట్ పార్ట్ని కూడా వదలడు. ఒక షావోలిన్ మాంక్ తన ప్రైవేట్ పార్ట్ మీద రాళ్లతో కొట్టుకోవటం, పెద్ద కర్రల్ని విరగొట్టుకోవటం, ఇంకా ఎన్నో కఠినమైన పనుల్ని చేస్తాడు. అందువల్ల షావోలిన్ మాంక్ యొక్క బాడీ స్ట్రాంగ్గా మారుతుంది. ఎంత పెద్ద దెబ్బ తగిలినా కూడా దాని మీద ఎలాంటి ప్రభావం కూడా పడదు. స్టార్టింగ్లో అయితే షావోలిన్ మాంక్ తన ప్రైవేట్ పార్ట్ మీద నెమ్మదిగా తన్నించుకుంటాడు. అలాగే చిన్న కర్రలతో నెమ్మదిగా కొట్టించుకుంటాడు. అలా ఎప్పుడైతే తన ప్రైవేట్ పార్ట్ స్ట్రాంగ్ అయిందని నమ్మకం వచ్చిన తర్వాత పెద్ద చెట్టు మొద్దులతో ఈ వీడియోలో కనిపిస్తున్న విధంగా కొట్టించుకుంటాడు. షావోలిన్ మాంక్ ట్రైనింగ్ సమయంలో ఒకే ఒక్క విషయాన్ని మైండ్లో పెట్టుకుంటాడు. అదేంటంటే తన బాడీలో ఏ చిన్న పార్ట్ కూడా తనకి వీక్నెస్గా మారకూడదు అని. అందువల్లే తన బాడీలో ఉన్న ప్రతి అంగానికి కూడా ఇలాంటి దెబ్బరు చూపిస్తాడు. అలా లాఠీతో ఎంత దారుణంగా కొట్టించుకుంటాడు అంటే అతని మైండ్ నొప్పిని ఫీల్ అవడమే మర్చిపోతుంది. అంతేకాదు, ఒక షావోలిన్ మాంక్ తన చేతి వేళ్లను కూడా ఎంత స్ట్రాంగ్గా మార్చుకుంటాడు అంటే ఆ వేళ్ల సహాయంతో బలమైన చెట్టుకు కూడా హోల్ను చేయగలడు. ఒకవేళ ఎవరైనా వ్యక్తి షావోలిన్ మాంక్ యొక్క మెడ మీద లాఠీతో కొట్టినా కూడా షావోలిన్ మాంక్ గొంతు మీద ఎలాంటి ప్రభావం పడదు. ఒక షావోలిన్ మాంక్ అన్నిటికంటే ఎక్కువగా ధ్యానం చేయడం నేర్చుకుంటాడు. ఎందుకంటే మనిషికి ఏదైనా క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు మైండ్ పనిచేయటం ఆగిపోతుంది. ఒక మనిషి తన మైండ్ని కంట్రోల్ చేయలేనప్పుడు అతని లోపల ఎంత బలం ఉన్నా కూడా వ్యర్థమే అని చెప్పాలి. అందువల్లే షావోలిన్ మాంక్ ధ్యానం చేయడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాడు. అలాగే తన మైండ్ని కంట్రోల్ చేయడానికి వేరువేరు మెడిటేషన్ టెక్నిక్స్ని ఉపయోగిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా తన మైండ్ని శాంతంగా ఉంచడానికి ఈ విధంగా చేస్తాడు. మనం ఇంతవరకు షావోలిన్ మాంక్ శరీరం యొక్క బలం గురించి తెలుసుకున్నాం. అయితే ఈ కాలంలో యుద్ధాలు శరీరంతో కంటే వెపన్స్తో జరగడం చాలా ఎక్కువ. అందువలనే షావోలిన్ మాంక్కి ట్రైనింగ్కి చివరిగా వెపన్స్ని ఉపయోగించడం కూడా నేర్పిస్తారు. అయితే ఇక్కడ షావోలిన్ మాంక్ గన్స్, బుల్లెట్స్ లాంటి వాటిని వెపన్స్గా ఉపయోగించాడు. షావోలిన్ మాంక్ సమయాన్ని బట్టి ఉపయోగించే వెపన్తో కొన్ని వందల గన్స్ లాంటి వెపన్స్ను కూడా ఎదుర్కోగలుగుతాడు. ఈ విధంగా ప్రపంచంలోని అతి బలవంతుడిగా తయారవుతాడు. అందువల్లే ఎంత పెద్ద బాడీ బిల్డర్ అయినా ఒక షావోలిన్ మాంక్ ఎదురుగా నిలబడలేదు. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది మన భారతదేశంలో పుట్టిన ఈ కళ ఈ ప్రపంచం మొత్తాన్ని ఎలా వణికిస్తోందో. కానీ మనలో చాలా మందికి ఆ కళ ఏంటి అనేది కూడా తెలియదు. ఇది నిజంగా మనం సిగ్గుపడాల్సిన విషయం అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.